బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్నో కలుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక నేర్చితి. కలతలెన్నో కలుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక నేర్చితి. నేను ఎవరు వినుటకు, కారు ఎవరు కనుటకు, నేను ఎవరు చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. దైవ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి. సహోదరులారా, దేవుని నమ్మిన వారలారా, మీరు ఇప్పుడు దేవుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు, ఆయనే ప్రభు అని విశ్వాసం ఉంచారు, చక్కగా ప్రార్థనలు చేసుకుంటున్నారు, సాక్ష్యం చెప్తున్నారు, దేవుని మీద మీ మనసు ఆనించారు. విగ్రహాలు విడిచిపెట్టారు, దేవుడు ఒక్కడే అని బాగా నమ్మారు. ఇప్పుడేమంటున్నారంటే ఈ జీవము కలిగిన దేవునిని విడిచిపోవునట్టి, బైబిల్ గ్రంథంలో మాత్రమే వ్రాయబడిన మాట, ఇంకెక్కడా లేదు. జీవము కలిగిన దేవుడు అంటే జీవం ఉండాలి. జీవము కలిగిన దేవునిని ఒకవేళ విడిచిపెడతారేమో, విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం. ఇప్పుడు హృదయం ఎలాగ మారింది? మంచిగా మార్చాడు దేవుడు హృదయాన్ని, చాలా మంచిగా మార్చాడు. ఇంతకుముందు ఎలా ఉండేది హృదయం? గతంలో దేవుని నమ్మక ముందు హృదయం ఎలా ఉండేది? మురికితో, కంపుతో ఉండేది. ఇప్పుడు దేవుడు హృదయాన్ని పరిశుద్ధపరిచి మంచిగా మార్చాడు. హృదయం పరిశుద్ధపరచుకోవటం, హృదయంలో పరిశుద్ధతను సంపాదించుకోవటం చాలా గొప్ప విషయం. ఎన్నిసార్లు అయినా చెప్పుకోగలిగిన విషయం. నా హృదయం మారింది, నా హృదయం పరిశుద్ధంగా మారింది, చాలా పరిశుద్ధత నా హృదయంలోనికి వచ్చింది అని చెప్పగలిగే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు మరలా ఈ జీవం కలిగిన దేవునిని విడిచిపోయే విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి. ఒక మంచి దారిని ఎవరైనా తొందరగా వదిలిపెట్టాలి అని అనుకోరు. మంచి విషయాన్ని, మంచి వస్తువుని, మంచి ప్రదేశాన్ని
విడిచిపెట్టాలని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. ఒకవేళ మీలో ఎవని అందైనను యేసయ్యను ప్రేమిస్తున్నారా అంటే ప్రేమిస్తున్నామంటారు. యేసయ్యను విడిచిపెడతారా అంటే విడిచిపెట్టము అంటారు. విడిచిపెడతామని ఎవరు చెబుతారు? ఎవరూ చెప్పరు. యేసయ్యను పట్టుకొనే ఉంటాం. ఎప్పటి వరకు దేవుని కొరకు కొనసాగుతారంటే చనిపోయే వరకు అని చెప్తారు. మధ్యలో ఏమైందో ఏమో కానీ అలా వదిలిపెట్టేసి చేస్తారండి. దేవుణ్ణి విడిచిపెడతారు. అలా విడిచిపెడతాం జరిగిద్దా అని అంటే విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు వారు ఉపమానాలలో మంచి ఉపమానాలు ఉంటాయి. ఒక అతనికి వెళుతూ ఉంటే ఒక మంచి పొలం కనబడుతుందంట. అందులో నిధులు ఉంటాయి. వచ్చి తనకున్నదంతా అమ్మివేసేసి ఆ పొలాన్ని కొనుక్కుంటాడు. ఇప్పుడు మనం పొలాలు కొనలేదులే కానీ నిధులు కలిగిన యేసయ్యను, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఉన్న యేసయ్యను మనం పట్టుకున్నాం అన్ని విడిచిపెట్టి. ఇప్పుడు ఈయన విడిచిపెట్టకూడదు, యేసుప్రభు వారిని విడిచిపెట్టకూడదు. ఈ దేహంలో ఉన్నంత కాలం ఈ మనసు ఎప్పుడు ఎలాగ మారుతుందో తెలియదు. దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. కళ్ళారా చూసి దేవుని ప్రేమను అనుభవించి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు వారి శిష్యులు 500 మంది, తర్వాత 70 మంది అయ్యారు. ఎంతమంది? 70 మంది అయ్యారు. ఆ 70 మంది పోయి మరలా ఎంతమంది మిగిలారు చెప్పండి అందరూ? 12 అనే సంఖ్య బాగా గుర్తుపెట్టుకున్నారు. 12 మంది మిగిలారు. అంటే ఎంతమంది పోయారు 500 మందిలో? చెప్పండి, ఎంతమంది పోయారు? 478 మంది, 88 మంది, 88 మంది పోయారు. శిష్యులు, నమ్ముకున్న వాళ్ళు కాదు, శిష్యులు. అప్పుడు యేసుప్రభు వారు సజీవంగా ఉన్నారు చక్కగా. ఇప్పుడు మీరు నన్ను ఎట్లా చూస్తున్నారు, వాళ్ళు అట్లా చూశారు, దగ్గరగా వచ్చారు, ఆయన మాటలు చెవులారా విన్నారు. కానీ మిగిలింది ఎంతమంది? 12 మందిలో మళ్ళీ ఇంకొక అతను పోయాడు. వాళ్ళు దగ్గరగా చూశారు, ఆయనతో కలిసి భోజనం చేశారు, అద్భుతాలు చేశారు, అద్భుతాలు చూశారు, కళ్ళారా చెవులారా విన్నారు. కానీ నిలవలేకపోయారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు దేవుని మేలులు అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పుడు దేవుని విడిచిపెడతారంటే దుష్ట హృదయం మీలోకి, మీ హృదయం చిన్నగా మారిపోతూ ఉంటే అప్పుడు చిన్నగా దేవుణ్ణి విడిచిపెట్టే చేస్తారు. అలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు నేను 3 సందర్భాలు చెప్పాను. బైబిల్ గ్రంథంలో కాకుండా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఒక ఆమె 3 సంవత్సరాలు దేవుణ్ణి వెంబడించింది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు వెళ్ళిపోయి మానుకుంది. ఆమె పరిచయం అయింది, కలిసింది ఒక చోట. ఇట్లా బాప్తిసం తీసుకోమ్మా, ప్రభువుని నమ్ముకోండి, పరలోకం వెళ్తారు అని చెప్తా ఉంటే, అయ్యా నీకేం తెలుసు, 3 సంవత్సరాలు వెళ్ళాను దేవుని దగ్గరికి అని. ఎన్ని సంవత్సరాలు? ఎందుకు ఆగావు అంటే బాప్తిసం తీసుకోమంటున్నారు, బాప్తిసం తీసుకుంటే కష్టాలు ఎక్కువైపోతాయంట, అందుకని ఆగిపోయానయ్యా. ఇప్పుడేమైనా కష్టాలు లేవా అని అడిగితే ఎందుకు లేవయ్యా, ఎక్కువైనాయి అని. బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా
కష్టాలే మనిషి జీవితంలో. ఎవరికి లేవు కష్టాలు చెప్పండి? ప్రధానమంత్రికి లేవా? ఈ పదవి ఉండిద్దో పోయిద్దని భయం ఉండదా? మనమన్నా ప్రశాంతంగా అన్నం తింటున్నాం. మంత్రులు అన్నం తినాలంటే దాంట్లో ఏమైనా విషయం కలిపారా అని చెప్పి టెస్ట్ చేయాలి. వాళ్ళు భయంతో అన్నం తినాలి, భయంతో పడుకోవాలి. వాళ్ళకి ఎన్ని కష్టాలు. ఉన్న డబ్బులు దాచిపెట్టుకోవడానికి, డబ్బులు వైపు నేను తింటా ఉంటే ఊరిన ఈడిని తింటున్నాడు అని ఎన్ని కష్టాలు. కష్టాలు లేకుండా ఎట్లా ఉంటాయి? బాప్తిసం తీసుకున్నా కష్టాలు వస్తాయి, రావు నేను అంటున్నా. అయితే యేసు ప్రభు వారు మనతో ఉండి ఒక కాడి ఆయన మోస్తాడండి. భారం ఆయన మీద వేసుకుంటాడు, మన మీద వేయడు ఆ కష్టాలు. అప్పుడు ఆ కష్టాల్లో నుంచి మనము బయటపడతాం. ఆమెమో యేసుప్రభు వారిని వదిలిపెట్టింది, కష్టాల్లోనే మునిగిపోయింది. ఒక్కటే భారం మోసుకుంటాం. మనం ఒక్కళ్ళమే మోయగలుగుతామా? బయటపడగలుగుతామా కష్టాల్లో నుంచి? దేవుడు మనతో ఉంటే నీతిమంతునకు కలిగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆయన వానిని విడిపించును. కష్టాల నుంచి విడిపించే దేవుడు మనకు తోడుగా ఉండాలా. బాప్తిసం తీసుకోమన్నారని చెప్పి అయిపోయింది. బాప్తిసం తీసుకుంటే కష్టాలు వస్తాయి అంటని చెప్పి భయపడి అయిపోయింది. కష్టాల్లో మునిగిపోతా ఉంది. యేసు ప్రభు వారు మనకి మంచి వాగ్దానాలు ఇచ్చున్నారు. అందులో 2 ప్రధానమైనవి. జలములలో పడి నీవు దాటునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అంటే అటువంటి కష్టాలు. జలములలో వెళ్ళేటప్పుడు ఆ నీళ్లు తాకిడికి నిలవలే. మనం నీళ్ల తాకిడికి నిలవగలుగుతామా? ఒక చోట నిలవబడగలుగుతామా? సముద్రం దగ్గరికి ఒక అల వచ్చి అలా విసురుగా కొట్టింది అనుకోండి, బోర్ల పడతారు. అటువంటి జలములలో నడిచి వెళ్ళాలంటే అవి పైన పొర్లి పారవు అని ప్రభు వాగ్దానం చేశారు. జలముల లాంటి కష్టాలు వచ్చినా మీ మీద పైన పొర్లి పారవు. మీరు సాదాసీదాగానే నడుచుకుంటా వెళ్తారు. ఎప్పుడు ప్రభు మాట నెరవేర్చి బాప్తిసం తీసుకొని ప్రభువుతో ఉంటూ మీరు వెళుతూ ఉంటే జలములు మీ మీద పొర్లి పారవు. కష్టాలకు భయపడి దేవుణ్ణి వదిలిపెడతా అంటే నువ్వు ఒక్కడివే కష్టాలు భరించలేవు. రెండవది, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చజాలవు. జ్వాలలు కాల్చనిది దేనిని? అగ్నిలో ఏదేసినా కాలిపోతుంది. ఇనుము వేయండి, ఆ వేడి ఎక్కువైపోయినప్పుడు ఇనుము కూడా నీరుగా కరిగిపోతుంది. కానీ ప్రభు వాగ్దానం ఇచ్చారు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. జలములు నీ మీద పొర్లి పారవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. అంతకంటే మంచి వాగ్దానాలు ఇంకేం కావాలి? ఆ వాగ్దానాలు ఎత్తిపట్టుకొని ఈ కష్ట నష్టాల్లో ప్రార్థన చేసుకుంటూ ప్రభువుని వదిలిపెట్టకుండా కొనసాగుతూ ఉంటే అగ్ని జ్వాలల్లోకి అలాగూ వెళ్ళి, అగ్ని వంటి శ్రమల్లోకి అలా వెళ్ళి బయటకు వచ్చామంటే మనకి ఎంత ఆనందం. దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారికి ఈ ఆనందం ఏం అర్థమవుతుంది? అగ్ని జ్వాలల్లోకి వెళ్ళి, ఆహా, జ్వాలలు మమ్మల్ని కాల్చలేదు, జలములు మా పైన పొర్లి పారలేదు. ఆ అనుభవాలు చాలా మధురానుభూతితో ఉంటాయి. అందుకని కష్టాలు చూసి భయపడుతూ దేవుణ్ణి విడిచిపెడతాం చాలా అజ్ఞానం. ఇంకొక ఆమె 10 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళింది. ఎన్ని సంవత్సరాలు? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకు అవసరమైన మాటలే, మీకు అవసరమైన మాటలే నేను ప్రతి వారం చెప్తా ఉన్నాను. ఇందులో సారాంశం ఏముంటుందంటే, దేవుణ్ణి పట్టుకొని ఉండండి, దేవుణ్ణి విడిచిపెట్టొద్దు, దేవుణ్ణి బాగా నేర్చుకోండి, దేవుని అర్థం చేసుకోండి బాగా. ఇదే ఉంటుంది సారాంశం ప్రసంగంలో. మీరు అలా ఉండగలిగితే ఆశీర్వాదాలన్నీ అవే, వాటంతటికి అవే మనకు కావాల్సింది ఏదో అవి వస్తానే ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. 10 సంవత్సరాలు వెళ్ళింది, ఇప్పుడు 3 సంవత్సరాలు ఆమెది అయిపోయింది.
3 సంవత్సరాలు దాటారా మీరు? దేవుణ్ణి వెంబడిస్తూ 3 సంవత్సరాలు దాటారా? ఇంకా 3 సంవత్సరాలు అవ్వలేదా? పూర్తి అవ్వలేదా? 3 సంవత్సరాలు పూర్తి అయిన వాళ్ళు చేతులు ఎత్తండి. 3 సంవత్సరాలు ఆగకుండా నేను దేవుని తలుస్తా ఉన్నాను. 3 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఇప్పుడు రెండోది. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఇప్పుడు ఎత్తండి. 10 సంవత్సరాల నుంచి దేవుని వెంబడిస్తున్న వాళ్ళు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు వెళ్ళింది దేవుని దగ్గర. ఆమె చెప్పిన విధానం, ఆమె పరిచయం విధానం 2 మాటలు చెప్తాను వినండి. అలా కళామందిర్ సెంటర్లో ఉంటే ఎక్కడికమ్మా అంటే కాలేపా అంటాను నేను. ఇంకొక ఆటో దగ్గరికి వెళ్తుంది, గుంటూరు బాడికి మాట్లాడుకుంటుంది. వాళ్ళు చెప్పిన బేరం ఏమో కుదరట్లా. 3-4 ఆటోలో పోయి నేను నిలబడి ఆడేది వస్తున్నా. ఒకసారి రాను అంటే నేను అసలు వాళ్ళ దగ్గర నిలబడి వెళ్ళిపోతా. నేను వాళ్ళని బతిని అడేది. కానీ నేను ఎందుకో నిలబడ్డాను. ఈ 3-4 ఆటోలు అయిపోయింది. నేనే వెళ్ళా. ఎక్కడికమ్మా అంటే గుంటూరు వెళ్ళాలి, వస్తావా? ఒక ఇక్కడ పెట్టుకొని ఏది పొద్దాకులు అడుగుతున్నాను. అందుకని ఎంత అన్నా 1000 రూపాయలు అన్నా, 800 ఇస్తానన్నా, ఎక్కువ అన్నా. గబక్కని ఎక్కువ కూర్చో 4 ఆటోలు కుదరలాగా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది చెప్పాలి, చెప్తేనే అర్థమైంది. వాళ్ళ మేనమామని తీసుకొని వెళ్ళాలి. ఆయనకి పోలియో, 2 కాళ్ళు లేవు, అవుట్ ఆయన, పరీక్ష రాయించాలి. నేను చెప్పాను అక్కడ 1 గంట ఉంటాను, 1 గంట తర్వాత ఇక నేను ఉండను, రేటు ఎక్కువ అయింది అని చెప్పాను. గంటేనయ్యా, ఖచ్చితంగా గంటేనయ్యా. ఆడికి వెళ్ళాం. ఆడికి వెళ్ళే టైంలో ఈ ఆటోలో బమ్మగారి గుడి ఉంది, ఆమె ఊళ్ళో అని ఉంది. నాకు తెలియదు అన్న. వెంకటేశ్వర గుడి ఉందా అని ఉంది. నాకు తెలియదు అన్న. ఆంజనేయుల గుడి ఉందా అని ఉంది. నాకు తెలీదు, నేను పాస్టర్ గారిని, ఆ గుళ్ళు ఆడో ఉంటే నాకెందుకు, అవన్నీ వదిలిపెట్టాను, యేసు ప్రభు గురించి అడుగు, నేను చెప్తాను అని అన్నా. అయ్యో యేసు ప్రభు ఏంది, నేను 10 సంవత్సరాలు వెళ్ళాను. అప్పుడు చెప్పిందండి 10 సంవత్సరాలు వెళ్ళిన సంగతి. 10 సంవత్సరాలు వెళ్ళాను నేను చర్చికి అన్న. 10 సంవత్సరాలు వెళ్ళావా? ఇప్పుడు వెళ్ళట్లేదా? 10 సంవత్సరాలు వెళ్ళి మానుకున్నాను. సరే అక్కడికి వెళ్ళాం. గంట అన్నది ఆడ 4 గంటలు పట్టింది. నేనేం మాట్లాడాలి, సరేలే కానీలే, ఆయనకి బాగలేదు కదా అని అంటున్నాను. అప్పుడు అంటున్నారు ఇద్దరు, మేనకోళ్ళు మేనమామ ఇద్దరు అంటున్నారు, ఆ యేసయ్య నిన్ను పంపించాడయ్యా. ఎందుకు ఆమె చూసిందిగా. నేనన్నాను 10 సంవత్సరాలు వెళ్ళి నువ్వు యేసయ్యని వదిలిపెట్టావు, కానీ యేసయ్య నిన్ను వదిలిపెట్టలేదు. ఈరోజు ఎంత కష్టం వచ్చిందని. దేవునికి స్తోత్రం. ఏమి నేను చెప్పిందాక అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, ఈ అడుగుతుంది యేసయ్య మాట ఎత్తలా. వారికి ఎంత కష్టం వస్తుందో, వారు ఆ కష్టం ఎలా ఎదుర్కోబోతున్నారో మనల్ని పుట్టించిన దేవునికి మాత్రమే తెలుసండి. అది చిన్నదైనా పెద్దదైనా ఆ బాధను తీర్చడానికి, ఆమెను హెచ్చరించడానికి దేవుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. ఆమె వదిలిపెట్టింది, కానీ నేను ఆమెని వదిలిపెట్టలేదు. ఒకటేమో 3 సంవత్సరాలు, రెండోది 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు వెళ్ళి ఎందుకు మానుకుందో తెలుసా? ఒకటి అనుకుందంట, మా అమ్మాయి పెళ్లి చర్చిలోనే చెయ్యాలి అని. గట్టిగా, అది మంచి ఆలోచనే, ప్రార్థన చేసుకుంటుంది. ఆ పెళ్లి కొడుకోళ్ళు ఏ మాట చల్లనివ్వకుండా వెళ్ళి తిరుపతి వెళ్ళి పెళ్లి చేసుకొచ్చారంట. యేసయ్య 10 సంవత్సరాల నుంచి నేను నిన్ను ఆరాధిస్తూ ఉంటే నా మాట చల్లనివ్వకుండా వాళ్ళ దగ్గర నా తలకాయ దించావుగా,
నేను నిన్ను వదిలిపెట్టను అనుకో, నీ ప్రార్థనకి నేను రానుకో అని మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయింది. ఇక మిగతాయన్నీ మామూలే. ఇంకా వాళ్ళ విధి విధానాలన్నీ దాంట్లో యేసుప్రభువుని పూర్తిగా వదిలిపెట్టేసేసింది. ఎన్ని సంవత్సరాలు చెప్పండి గట్టిగా, ఎన్ని సంవత్సరాలు? ఎందుకు అడుగుతున్నాను అనుకుంటున్నారు? తెగ సాక్ష్యాలు చెప్తా ఉంటారు కదా, మీ సాక్ష్యాలు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాయి అని చెప్పి అడుగు. కొన ఊపిరి ఉన్నంత వరకు అండి. ఎప్పుడు సాతాను ఈ హృదయాన్ని ఇట్లా మెల్ట్ చేసేసిద్దో తెలీదు. ఎప్పుడు మలిచిద్దో తెలీదు. ఎవరి ద్వారా హృదయాన్ని కఠినం చేసిద్దో తెలీదు సాతాను. ఎప్పటి వరకు దేవుణ్ణి వెంబడించాలి చెప్పండి? ఎప్పటి వరకు వెంబడించాలి చెప్పండి? గట్టిగా చెప్పాలా? ఏమో కొంతమంది మనసులో సందేహం ఉంది, నేను ఎన్ని సంవత్సరాలు వస్తానో, మరి మధ్యలో ఆగిపోతానేమో, మధ్యలో ఏ దయ్యం పట్టిద్దో, మగ దయ్యం పట్టిద్దో ఆడదయ్యం పట్టిద్దో, మరి ఆగిపోతానేమో. విశ్వాసం లేదు. విశ్వాసం లేని దుష్ట హృదయం. ప్రభు వస్తారు, ఆయన నన్ను పరిశుద్ధపరిచారు, మేము మీ ఇద్దరికి వార్తలు పెడతా, సందీప్ సంజయ్ లేవాలాడా, ఇద్దరు లేవాలి. సందీప్ సంజయ్ ఇద్దరు లేవాలి. ఆ చేతికి కట్టేది లోపల పెడితే కాదు, చేతికి పెట్టేది ఉండదు. చేతికి పెట్టుకో. యేసు ప్రభు వారు జీవం కలిగిన దేవుడు. ఆయన మరణాన్ని జయించాడు. మరలా ఆయన తిరిగి వస్తాడు. నేను ప్రార్థన చేసుకుంటా, పరిశుద్ధంగా జీవిస్తా ఉంటే ఆయన మరలా నన్ను మేఘాల మీదకి తీసుకొని వెళ్తాడు. ఆ బోరు శబ్దం నాకు వినపడిద్ది. ఈ విశ్వాసం లేదు. ఈ విశ్వాసాన్ని సంపాదించుకున్న వాళ్ళు నిజమైన క్రైస్తవులు అవుతారు. నీలో ఈ విశ్వాసం లేకపోతే నువ్వు ఎంత సంపాదించుకున్నా వ్యర్థమే. ఈ విశ్వాసాన్ని స్థాపించుకొని మంచి హృదయంతో ఏమున్నా లేకపోయినా ప్రభువుని వెంబడించాలి. వేరే ఆలోచనలు రానివ్వకూడదు. మా అమ్మ వారం సాక్ష్యం చెప్పేది, ప్రార్థన చేసుకునేది. ప్రభువా, నేను ఒంటరిదాన్ని అయ్యా, ఈ పిల్లలు చిన్న పిల్లలయ్యా, మరి ఈ పిల్లల్ని కాపాడయ్యా అని ప్రార్థన చేసుకునేది. మేము వినేవాళ్ళం, నేను వినేవాడిని. ఎప్పుడైతే మా తమ్ముడు చనిపోయాడని తెలిసిందో, తమ్ముడి దగ్గరికి వెళ్ళింది, చూసింది. ఆమె మనసులో నుంచి వచ్చిన మాట ఏందో తెలుసా? యేసయ్యా నువ్వు ఎక్కడున్నావురా అంది. అంతే, మైండ్ పోయింది. ఇప్పుడు ఒక విచిత్రం ఏంటంటే, నువ్వు తప్పు చేసినా ఆ నింద వేసేది దేవుని మీదే, నీ ఇంట్లో వాళ్ళు తప్పు చేసినా నింద వేసేది దేవుని మీదే. దేవుడు అసలు ఏ తప్పు చేయడు. ఆయన తప్పు చేస్తే కదా ఆయన మీద నింద వేయాల్సింది, పొరపాటు చేస్తే కదా. దేవుడు నీ జీవితంలో ఏ పొరపాటు చెయ్యడు, ఏ తప్పు చెయ్యడు. ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు మనల్ని. అసలు ఆశ్చర్యమండి. నేను చెప్పిన సందర్భం, 10 సంవత్సరాలు వెళ్ళి వదిలిపెట్టిన దేవుడు మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు. చిన్న విషయం అయినా సరే ఏ పొరపాటు ఆయన చేయడు. పొరపాటు చేస్తాడు, మోసం చేస్తాడు, బాధ పెడుతున్నాడు అనుకుంటే వదిలిపెట్టొద్దు. ఆయన నిన్ను బాధ పెట్టడు, ఒక మాట అనడు, పొరపాటు చేయడు. కానీ నోట నుండి వచ్చే సనుగుడు, నింద ఎవరి మీద అంటే, దేవుడా నువ్వేంది ఇంత అన్యాయం చేశావు,
దేవుడా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆయన అన్యాయం చేయడు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. మన కర్మ ఫలం మనం అనుభవించాలి. మనం చేసుకున్న పనులు, చేతులారా చేసుకున్న పనులు మనం అనుభవించాలి. అంతేగాని దేవునిది నీ జీవితంలో ఎప్పుడు పొరపాటు ఉండదండి. అటువంటి దేవుణ్ణి వాక్యంలో రాయబడి ఉంది, జీవం కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఏ దేవుడు ఆయన? చెప్పండి, ఏ దేవుడు? నమ్మదగిన దేవుడు. నమ్మక ద్రోహం చేసే దేవుడు కాదు. మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు. ఆ దేవుని వదిలిపెట్టకూడదు. చిన్నప్పుడు మా అమ్మ ఏ పని చేసినా ఆమె చేతులు ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాకు దెబ్బలు పడతాయి. ఒకసారి తౌడు చేస్తుంది డబ్బాలో నుంచి. ఆ తౌడు తీసేటప్పుడు ఏమైందంటే అట్లా ఆ మూటకాడ తగిలి కింద పడిపోయింది. పక్కనే నేను కూర్చొని ఉన్నాను. పొరపాటు ఎవరిది? ఆమెదే కదా. మా తమ్ముడు నేను ఇద్దరం కూర్చొని ఉన్నాం. ఎప్పుడైతే తౌడు కింద పడిందో నేను పరుగు. ఇంకా ఎందుకు? ఆమె పొరపాటు చేసినా మమ్మల్ని తన్నిద్ది. భయం వేసింది. నేను వెళ్ళిపోయాను. మా తమ్ముడికి బాగా పడ్డాయి. పెట్టా ఎందుకు కొడుతుందో వాడికి అర్థం కాదు. ఏడిచాడు. ఒక్కటే కదా, చాకిరి చేసి ఆలోచనలు ఎక్కువైపోయి ఇరుగు పొరుగు వాళ్ళు తిడతా ఉంటే ఈ మెంటాలిటీలో ఏం చేయాలో అర్థం కాక ఆమె తప్పు చేసినా మమ్మల్ని కొట్టేది. ఇప్పుడు భక్తులు ఏం చేస్తారంటే వీళ్ళు తప్పులు చేసి నువ్వేం తప్పు చేసావు? మనుషుల మీద కాదు, ఎవరి మీద చేస్తున్నారు నింద? దేవుని మీద నిందేస్తే ఎట్లాగండి? 10 సంవత్సరాలు దేవుని దగ్గరికి వెళ్ళి ఒక చిన్న విషయంలో దేవుని విడిచిపెట్టిందంటే దేవుడు తప్పు చేశాడు అక్కడ. ఏది జరిగినా ప్రభువుని స్తుతించడం నేర్చుకోండి. మన తప్పులేంటో మనం పరీక్షించడం నేర్చుకోండి. 3 విషయాలు చెప్పానుగా. తమ్ముడి దగ్గరికి వెళ్ళే వరకు బాగానే ఉంది. నా బిడ్డ బ్రతకాలయ్యా, ఏం కాకూడదయ్యా అనుకుంటూ వెళ్ళింది. అక్కడికి వెళ్ళింది, చూసింది, చచ్చిపోయాడని తెలిసిన వెంటనే ఏసయ్యా నువ్వు ఎక్కడ ఉన్నారు అంతే. ఆ రోజు నుంచి ఏసయ్య అంటేనే అసలు గిట్టదు, విడిచిపెట్టేసేసింది. నమ్మకం అనేది ఏమైంది? నమ్మకం పోయింది. పోతేనే కదా ఇంకా పూర్తిగా. అదేంటో కానీ దేవుని కృప. ఎన్ని సంఘటనలోనైనా సరే నా మనసులో ప్రభువుని నేను ఎన్నడూ నిందించలేదు. ఆయన్ని పట్టుకొని ఉన్నాను. అంతవరకు ఇలాగే ఈ జీవితాన్ని కొనసాగించాలని ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాను. మీరు అలాగే మారాలని ఆశిస్తూ ఉన్నాను. మధ్యలో చాలా వస్తాయి. దేవునికి దూరం అవ్వద్దు. దేవుడు అంటే ఏంటో బాగా తెలుసుకోండి. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత సహాయం చేయగలుగుతాడు, ఎటువంటి కార్యాలైనా ఎలాగూ సాధించి నీ చేతిలో పెట్టగలుగుతాడు. ఈ విషయాలు బాగా వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఉంటేనే మీకు అర్థమవుతాయి. దృష్టి దాని మీద లేదనుకోండి, దేవుడు అంటే ఏందో మీకు అర్థం అవ్వదు, వదిలిపెడతాడు. ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దృష్టి మళ్ళతా ఉంది. వెంటనే దృష్టి మళ్ళనీయకూడదు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 32వ వచనం. జ్ఞానము లేని వారు. సామెతల గ్రంథం 532వ పేజీ మధ్యలో 1వ అధ్యాయం 32వ వచనం. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు అని రాశారండి. అక్కడేమో భయంకరమైన విశ్వాసం లేని దుష్ట హృదయం అని రాశారు.
532వ పేజీ 32వ వచనం. జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి, అసలు ఆ మాట పలకడానికి చాలా బాధాకరంగా ఉంది, నాశనం అవుతుంది. దేవుని దగ్గర ఉన్నంతకాలం నిత్య జీవం, ఏ తెగులు గుడారం సమీపించదు. నాశనకరమైన తెగులు నీ గుడారము సమీపించదు దేవుని దగ్గర ఉన్నంతకాలం, దేవుని చేతిని పట్టుకున్నంతకాలం. ఎవరు దేవుని విడిచిపెడతారు? అక్కడేమో విడిచిపెడతారు అంది, ఇక్కడ విసర్జించటం. విసర్జించడం అర్థం ఏంటంటే, ఇక అసలు వెనక్కి విడిచిపెట్టడం అంటే, విడిచిపెడతాం అంటేనేమో విడిచిపెట్టి మరలా పట్టుకునే అవకాశాలు ఉండొచ్చు. మరలా తిరిగి దేవుని దగ్గరికి రాగలిగే, అయ్యో నేను ఇలా చేశానే, ఇలా చేయకూడదే అని మరలా దేవుని దగ్గరికి వచ్చే అవకాశం. విసర్జించడం అంటే మల విసర్జన అంటారు, అంటే మళ్ళీ ఇంటికి తెచ్చుకునేది కాదు. అది దాని వైపు కూడా చూడవు. చీమిడి తీసి ఇస్సిరి పారేస్తారు. మరలా దాన్ని తీసుకోవాలనే ఉద్దేశం ఎవ్వరికి రాదు. విసర్జించడం అంటే పూర్తిగా అసలు మరలా వెనక్కి తిరిగి కొంచెం కూడా ఒక చూపు కూడా అలా చూడకుండా ఉండటం అన్నమాట. విడిచిపెడతాం అంటే విడిచిపెట్టిన వాళ్ళు మళ్ళీ పట్టుకోవచ్చు, మళ్ళీ తిరిగి దేవునిలోనికి రావచ్చేమో చెప్పలేము. కానీ విసర్జించడం అంటే ఇక పొరపాటున దేవుడు అన్న మాట వారి నోట రాదు. పూర్తిగా విసర్జించటం. ఎవరు దేవుణ్ణి విసర్జిస్తారంటే, జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి ఏమని రాయబడి ఉందండి, నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమం కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. దేవుణ్ణి వదిలిపెడితే మనకేముందంటే అదొద్దు. దేవుని దగ్గర మీరు దేవుని పట్టుకొనండి, ఇక్కడ నిండు ఆయుష్, తర్వాత నిత్య జీవం, నాశనం అనేది ఉండదు. ఎవరు దేవుణ్ణి వదిలిపెడతారంటే, జ్ఞానం లేని వాళ్ళు దేవుణ్ణి విసర్జిస్తారు. వాక్యాలు చదువుకుంటా ఉంటే జ్ఞానం వచ్చింది. ప్రార్థన చేసుకొని జ్ఞానం ఇవ్వమని అడిగితే దేవుడు మనకు జ్ఞానం ఇస్తారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 14వ వచనం. నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి తీశారు. అందరూ బైబిల్ గ్రంథం 153వ పేజీ, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 153వ పేజీ. వచ్చు 153వ పేజీ వెనక నుండి మొదటి నుండి ఫస్ట్ నుంచి. రోజు బైబిల్ చదువుతా ఉంటే బైబిల్ అధ్యాయాలు ఎక్కడ ఉన్నాయో తొందరగా తీయగలుగుతారు. జ్యోతి ఫస్ట్ నుంచి 153వ పేజీ 8వ అధ్యాయం 14వ వచనంలో, నీ మనస్సు మదించి, మనసు మదించకూడదు, మనసు మెత్తందై ఉండాలి, తగ్గింపు మనసు ఉండాలి, చిన్నపిల్లవాని మనసు ఉండాలి. మనసు మదించి, ఎప్పుడు మనసు మదిస్తుంది? 11వ వచనంలో నుంచి చదివితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపగా నీ దేవుడైన యెహోవాను మరచి. ఎప్పుడు మనసు మదిస్తుందంటే కడుపార తిన్నప్పుడు. చెప్పండి, ఎప్పుడు? కడుపార తిన్నప్పుడు, కడుపు మండుతా ఉంటే అప్పుడు మనసు మదించదు. అయ్యా బాబు అనుకుంటారు. కడుపార నిండితే ఏందంట అంటారు. ఈ గొంతు మారిపోయిద్ది, స్వరం మారిపోయిద్ది. కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు మనసు ఎప్పుడు మదిస్తుంది? కడుపు నిండినప్పుడు. మనకు కలిగిందంతా
వర్ధిల్లినప్పుడు మనసు ఏమవుతుంది? మదిస్తుంది. అది రాకూడదు. మనసు మదిస్తే ఏమవుతుందంటే, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో, మరిచిపోతావేమో. దేవుణ్ణి ఎవరు విసర్జిస్తారంటే కడుపు నిండినోళ్ళు. వర్ధిల్లిన తర్వాత మనసు మదించిన వాళ్ళు దేవుణ్ణి మర్చిపోతారు. అందుకే దేవుడు తొందరగా కొంతమందికి కొన్ని ఇవ్వడు. చాలా ప్రార్థన చేసుకుంటా ఉంటారు కదా. ఎందుకు ఇవ్వరంటే ఒక 1000 రూపాయలు 2000 ఇచ్చి చూస్తాడు ముందు. ఈ స్వరం మారింది అనుకో, అబ్బు తేడా పడుతుంది, ఇప్పుడు అలా ఏమి ఇవ్వకూడదు. కడుపు మండినప్పుడు అయ్యా అమ్మ అనుకున్నవాడు కడుపు నిండితే ఏందంట, ఎవరంట, దేవుడు ఆశీర్వదించాడు, నేను కష్టపడకపోతే ఆశీర్వదించాడా, ఇలా మాట్లాడతారు. దేవుడు ముందే చెప్పాడు, మీరు వర్ధిల్లిన నీ పశువులు గొర్రె మేకల మందలు వర్ధిల్లినప్పుడు నీవు నీ దేవుడైన యెహోవాను మర్చిపోతావేమో. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలా రోజుల నుంచి ప్రార్థనకు వస్తున్నాం కదా, ఇప్పుడు కూడా తప్పు ఎవరి మీదకి వచ్చిద్ది? చెప్పండి, ఎవరి మీదకి వస్తుంది ఇప్పుడు తప్పు? చాలా రోజుల నుంచి ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, మరి దేవుడేంది నన్ను దీవించడు, దేవుడేంది నన్ను ఆశీర్వదించడు? ఎవరి మీదకి వెళ్ళిన తప్పు? మన తప్పులేందో మనం చూసుకోవాలి కదండి. మొన్న పాస్టర్ గారు మీటింగ్కి వెళ్తానికి చెప్తా ఉన్నాడు, చాలా బాగుంది సాక్ష్యం. అది నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని చెప్తారు. అడుగుతా ఉంటే ప్రభు ప్రత్యక్షమై అతన్ని వివేక్ అని పిలిచి, ఈ మందిరం అంతా శుభ్రం చేయి, చేస్తావా అంటే చేస్తాను ప్రభు అన్నాడు. ఆయన వెళ్ళిపోయారంట దర్శనంలో. మరలా కొద్దిసేపు అయిన తర్వాత మరలా వచ్చారు. ఈయనే అడుగుతున్నాంట, నన్ను ఆశీర్వదించుకోవాలి, మందిరం శుభ్రం చేయమని చేశావా అంటే చేశాను ప్రభు అని అన్నాడు. మరి ఆ మూల బూజు ఉంచావేంది అన్నాడు. మూల బూజు ఉంచావేంది అని అడిగాడు. అది కూడా తీసే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మనలో తప్పులు చూసుకోకుండా ఎవరి మీద పెడతా ఉంటాం? ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు అని అడగాల్సిన అవసరం లేదు. మనల్ని మనం సరి చేసుకుంటా ఉంటే దేవుడే కుమ్మరిస్తూ ఉంటాడు దీవెనలు. మన తప్పులు చూసుకోవాలి. దేవా ఎందుకు నన్ను ఇట్లా ఉంచావని అడగడం కాదు. ఎందుకు ఉంచుతాడంటే నీ మనసు మదిచ్చిద్దేమో, ఒకవేళ ఆయన మర్చిపోతావేమో. ఏమి లేనప్పుడు మాట తీరు వేరు, అన్నీ వచ్చినప్పుడు మాట మారిపోయిద్దండి. అందుకని దేవుడు ఆశీర్వదించును. ముందు ఇక్కడ ఏమైనా రాశారంటే ఒకళ్ళు ఇస్తా, ఆశీర్వదిస్తా, అవన్నీ వరిదిల్లిన తర్వాత నువ్వు నన్ను మర్చిపోతావేమో, నీ దేవుడైన యెహోవాను మరచదువేమో. దావీదు అంటాడు, చనిపోయే క్షణంలో కూడా ఈ వెండి బంగారములను ఒక పక్కన పెట్టి వేసేసేసాడు. అబ్బాయిని పిలిచాడు, సొలొమోన్ని, ఇదిగో ఈ దేవుని ధర్మశాస్త్రం ప్రకారం కుడికి ఎడమకు తొలగకుండా నువ్వు నడుచుకుంటే నువ్వు వర్ధిల్లుతావు. ఎవరి గురించి చెప్తున్నాడు? సొలొమోనికి దేవుని గురించి చెప్తా ఉన్నాడు. బంగారం వెండి గురించి మాట్లాడటం లేదు, దేవుని గురించి చెప్తా ఉన్నాడు. మన జీవితంలో ఇప్పటి వరకు ఎన్ని మేలులు దేవుడు చేశాడో వెంటనే మర్చిపోకూడదండి. దేవుని మేలులు మర్చిపోకూడదు. చాలా మేలులు చేశాడు తెలుసా? లెక్క పెట్టుకుంటే ఎన్ని అవుతాయో తెలుసా? మర్చిపోయి వెంటనే ఇన్ని మేలులు చేసిన తర్వాత నువ్వెందుకయ్యా నన్ను ఇట్లా చేసావని ఆయన మీద ఒక మాట అంటే, ఈ చేసిన మేలులన్నీ ఏమైపోతాయి? ఎన్ని మేలులు ప్రతిరోజు ఆయన మనకు చేస్తూ ఉంది. చాలా మేలులు చేస్తూ ఉన్నాడు కదా, వాటిని మనం మర్చిపోకూడదు. దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. మనకు ₹1 వస్తుందా? దేవుని సెలవు అయింది. దేవా
ఇంతవరకు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. దేవుణ్ణి స్తుతించు. ఏదైనా సహాయం కలిగిందా ప్రభువా, ఈ సహాయం చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడు నేను మీకు చెప్తా ఉన్నానా, ఊరకనే ఏం చెప్పట్లా. మంచినీళ్ళు తాగితే ఈ మంచినీళ్ళు ప్రభు స్తోత్రాలు ప్రభువా అని నా మనసులో చెప్పుకుంటా. బండి బాగు చేయించుకుంటే ప్రభా ఈరోజు ఈ బండి ఇలా బాగు చేయించుకున్నందుకు నీకు వందనాలయ్యా అని దేవుణ్ణి స్తుతిస్తాను. ఆయన సెలవు లేకపోతే అది కూడా సరిగ్గా బాగు కాదు, బండి బాగవుదు, అంతే ఇక బాగవుదు. ఏదైనా వస్తువు తీసుకొస్తే ప్రభా ఈ వస్తువు వరకు నీకు స్తోత్రాలయ్యా. దేవుని గుర్తు చేసుకుంటున్నారా? ప్రతి విషయంలో స్తుతి చెల్లిస్తా ఉన్నారా? దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? మనసారా దేవుని స్తుతిస్తున్నారా? వెంటనే మర్చిపోయే మనస్తత్వం అండి మనిషిది. ఎంతసేపట్లో వెంటనే ఇది దేవుడు చేశాడని గుర్తుండాలి జీవితాంతం. దేవా ఇలా జరిగించినందుకు నీ వందనాలయాన్ని జీవితాంతం దేవుని స్తుతించాలి, వెంటనే మర్చిపోకూడదు. 3 విషయాలు. జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపోయే విశ్వాసం లేని దుష్ట హృదయం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి విసర్జించకూడదు. విసర్జిస్తే ఏమైపోతాం? చెట్టుకి కొమ్మ అంటుకట్టి ఉన్నంత వరకు పచ్చగా ఉంటుంది. దాన్ని తుంచి పక్కన పెడితే ఏమవుతుంది? అది ఎండిపోతుందండి. మరలా పొయ్యిలో పెట్టుకోవడానికి ఆ చెయ్యి అట్లా పెట్టకూడదు. ఆ చెయ్యి కాదురా అబ్బాయి, ఈ చెయ్యి పెట్టుకోరా, కట్టంతా వేస్ట్ అయిపోయింది. దానికి ప్లాస్టర్ వేయాలి, టేప్ వేసేసేయాలి, ఇంకా కదలీయకుండా. దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుణ్ణి విసర్జిస్తే నాశనమే ఉన్నది, మనకి సంతోషం ఏమి లేదు. దేవుణ్ణి మరచిపోకూడదు. చెప్పండి ఏంటి? దేవుణ్ణి మరచిపోకూడదు. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మరచిపోయేటువంటి వాడు కాదండి దేవుడు, మరచిపోనటువంటి ఎన్నటికీ మరచిపోలేనటువంటి అనుభూతులు మనలో సంపాదించుకోవాలి. మనం మనుషులను మర్చిపోం, దేవుని మర్చిపోతాం. మనుషులను గుర్తు చేసుకుంటాం, దేవుణ్ణి మర్చిపోతాం. దేవుడు ఏది చేసినా మంచి చేస్తారన్నాడు. దేవుణ్ణి మర్చిపోవద్దు, దేవుణ్ణి విడిచిపెట్టవద్దు, దేవుణ్ణి విసర్జించవద్దు జీవితంలో. ఇది జాగ్రత్తగా చూసుకో ఈ విషయాల్లో. ఇక ఈ బాధలు, ఆపశోభాలు, ఐహిక విచారాలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇవన్నీ ఎవరి జీవితంలోనైనా సహజంగానే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కరికి కొన్ని పెద్దవి వస్తాయి, కొన్ని చిన్నవి వస్తాయి, ఒక్కొక్కరికి చిన్నవి వస్తాయి, ఒక్కొక్కరికి మధ్యంతరంగా వస్తూ ఉంటాయి. కానీ దేవుణ్ణి మర్చిపోయానా, దేవుణ్ణి విడిచిపెట్టానా, దేవుణ్ణి విసర్జించానా, ఈ పరీక్ష మన అనుదిన జీవితంలో ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు ఇది కలిగి ఉండాలి. మనం దేవుణ్ణి పట్టుకొని నడవాలి, దేవునిలో మనం సాగాలి. ఆయన విడిచిపెట్టామంటే ఎండిపోతాం, దేవునికి పనికిరాం. ఇప్పుడు జీవం కలిగిన దేవుని దగ్గరకు వచ్చావు, అంటు కట్టబడ్డావు, దేవునిలో పరిశుద్ధతను పొందుకున్నావు, విశ్వాసం ఒకటి వచ్చింది, నీకు ఒక మంచి నడవడి నీలోనికి వచ్చింది, మంచి దారిలోనికి వచ్చావు. బంగారం పోయినా పర్వాలేదు, మనుషులు వదిలిపెట్టిపోయినా పర్వాలేదు, ఈ శరీరం చీకిపోయినా పర్వాలేదు, కురుపులు పడి పుండ్లు పడి కురుపులుగా మారినా పర్వాలేదులే, కానీ దేవుని మాత్రం మనం పట్టుకొని ఉండాలండి. ఎంతమంది ఎన్ని నిందలు వేసినా పర్వాలేదు, దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుణ్ణి విసర్జించకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ